అలాంటి హనుమంతుడు పుట్టిన తర్వాత ఎలా ఉన్నాడయ్యా? పుట్టడానికి ముందు ఇప్పుడు తపస్సు చేసింది అన్నాం కదా, ఆ తపస్సు ఎలా చేసిందో తెలుసుకుందాం. మనం కూడా మంచి సంతానం కలగాలన్నా, సత్సంకల్పాలు నెరవేరాలన్నా తపస్సు చేయాలి, ఇంట్లో జపం చేయాలి, మౌనంగా ఉండాలి. అది ఎలాగో తెలుసుకుందాం. ఏ దేవతల వరాల వల్ల సంతానం పొందుదామన్నా భర్త అనుమతి తీసుకోవాలి, భార్య అనుమతి తీసుకోవాలి. ఈ ఇద్దరు అంగీకారం లేకపోతే అది వ్యభిచారం కింద లెక్క, దేవతలైనా సరే. అందుకే కుంతీదేవి పాండురాజుకి చెప్పే మంత్రజపం చేసింది. పాండురాజు ద్వారా సంతానం కనే యోగం లేదు కాబట్టి, ఉంటే ఈ గొడవంతా ఎందుకు? ఇక్కడ ఈవిడికి యోగం లేకపోవడమే లేదు, కేసరికి మహానుభావుడే పుడతాడు, కానీ సరిపోవడం, ఆ డోస్ సరిపోదు. ఇక్కడ శివుడు రావాలి, వాయుదేవుడు రావాలి, ఎందుకంటే రావణాసురుని చంపాలి. అంత బలం కలిగిన వాడు కావాలి. అది అంజనాదేవి, ఆవిడ పూర్వజన్మలో పుంజిక స్థల, అటువంటి వాడు పుట్టాలి. అంటే మహాబలుడు రావాలి, మామూలు వాడు వస్తే కుదరదు ఇక్కడ. అందుకని ఆవిడ మహాతపస్సు చేసింది. ఎలా చేసింది? పతి అనుమతి గౌరీ సతి ప్రతియగునై యువతి నియత భవ్యమతి. పతి అనుమతి గౌరీ సతి ప్రతియగునై యువతి నియమ భవ్యమతి. సదాగతియని ఉగ్రతపంబొనరించే పెక్కు కాలంబధిపా. పెక్కు కాలంబధిపా అని ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు గారు చెబుతాడు హనుమంతుని బాల్య చరిత్రని. పతి అనుమతి, ఏ వ్రతం చెయ్యాలన్నా, ఏ నోము చెయ్యాలన్నా భార్యకి భర్త అనుమతి ఉండాలి. ఇంట్లో వాళ్ళని పడుకోబెట్టేసి వ్రతాలు చేస్తే పాపాలు వస్తాయి. మనం వ్రతమో నోవో చేసామో మా మొహమాటం లేకుండా చెబుతున్నా, మనం ఉపవాసం ఉండొచ్చు, మొగుండి ఉపవాసం ఉండమనే హక్కు మనకి లేదు. వాడికి కావాల్సింది వాడికి పెట్టేయాలి, అదంతే లెక్క. భర్తకి ఏదో దీక్ష ఉంది, అయ్యప్ప దీక్ష, ఇంకో దీక్ష. భార్యను కూడా నువ్వు అన్నీ మానేయంటే కుదరదు. ఇక్కడ ఆవిడ దారిని ఆవిడ ఉంటుంది, ఆవిడకి లేదు ఆ దీక్ష. రాముడికే వనవాసం, సీతకి లేదు, ఆవిడ కూడా వెళ్ళింది ఊరికే అంతే. ఒకరి దీక్ష ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు, రెండో వారు సహకరించాలి సహజంగానే. అందుకే ఈవిడికి సంకల్పం ఉంది కాబట్టి భర్త అనుమతి తీసుకుంది, లేకపోతే తప్పవుతుంది. అనుమతి ఉండాలి. మనం ఏ దీక్షలు చేసినా, ఏ నోములు చేసినా, యజ్ఞాలు చేసినా, వ్రతాలు చేసినా, అసలు మగాళ్ళకైతే చేసే అధికారం లేదు, ఆడది పక్కన ఉండాల్సిందే. ఆడవాళ్ళకి భర్త పక్కన లేకపోయినా ఈ శ్రావణ మాసంలో నోములు మొదలైనవి, ముఖ్యంగా లక్షవత్వం నోవు లాంటివి చేసే అధికారం ఉంది, చేయొచ్చు. అది ఆ స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చారు స్త్రీలకి, ఎందుకంటే వాళ్ళకి అది అవసరం, అంతే. వాళ్ళకి ఆ స్వేచ్ఛ కూడా ఉండాలి. ఏవో కొన్ని భయాలు, ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. ఏదో మొక్కుకుంటారు, చేయాలనిపిస్తుంది, మొగుడు కాదంటే కుదరదు. అక్కడ అనుమతి ఇవ్వాల్సిందే, తప్పదు. అది వాళ్ళకి, అది ఆ భయం తీరాలంటే, ఆ కోరిక తీరాలంటే ఆ వ్రతం చేయాలి, సహకరించడమే. మరీ ఏదో అప్పులు చేసి చేయొద్దని చెప్పటం, కానీ ఉన్నంతలో చేయొచ్చు. ఈవిడ ఎటువంటిది? గౌరీ సతి ప్రతియగునై యువతి. శివుడు లాంటి వాడు ఇక్కడ పుట్టాలంటే ఈవిడ పార్వతీదేవి కావాలిగా. అందుకని పార్వతీదేవితో సమానమైన అంజనాదేవి అనే యువతి. అంతేకాదు, ఎలా చేయాలి వ్రతం కానీ, తపస్సు కానీ, జపం కానీ? నియమ భవ్యమతి, ఒక నియమం పెట్టుకుని చెయ్యాలి. నియమము నిష్ఠ అంటారు, గమనించండి. నియమం ఉంటే కానీ నిష్ఠ కుదరదు. మనకి జపాల్లో, తపాల్లో, పూజల్లో నిష్ఠ ఎందుకు కుదరదు అంటే చాలామంది నియమం పాటించరు. ఇన్నింటికి లేవాలంటే లేవాలి, స్నానం చేయాలంటే చెయ్యాలి, వేరే ఉతికిన బట్టలు కట్టుకోమంటే కట్టుకోవాలి. ఏ బట్ట కడితే స్నానం చేస్తే యథవ వ్యాఖ్యానాలు చేయద్దు. ఇక్కడ నీ ఇష్టం వచ్చిన కన్సెషన్లు అంటే ఉండవు. ఇక్కడ ఒక సమయం అంటే సమయమే, బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రాహ్మీ ముహూర్తమే. ఇట్ ఈస్ 3 to 4:30 లేవాల్సిందే, లేకపోతే మానేయి. దీనికి నీకు ఆ ఫలితం రాదు. నాకు ఏ ఫలితమో అక్కర్లేదండి, ఊరికే నేనేదో నమశివాయ అని జపం చేసుకో, అంతకు మించింది లేదు, ఏం గొడవ అక్కల. నువ్వు లేవాలంటే వెళ్ళి, లేకపోతే మానేయి, చేసుకో, 24 గంటలు చేసుకో. మనసులో చేసే జపానికి ఏ నియమాలు లేవు, కానీ ఏ కోరిక కోరకూడదు. కోరిక కోరామంటే అది కామ్యకర్మ. విమాన ప్రయాణం చేయాలంటే అది కామ్యకర్మ. విమానం ఎక్కాలని ఉంది కదా, ఏం చేసుకోవాలి? పట్టుకెళ్ళేటువంటి హ్యాండ్ లగేజ్ ఉంటుంది, అందులో నువ్వు పిన్నీసులు లేకుండా, గుండుసూదులు లేకుండా, బ్లేడ్లు లేకుండా చూసుకోవాలి. అదే నువ్వు రైలు ఎక్కేవనుకో, పెద్ద ఖడ్గం పట్టుకెళ్ళినా ఎవడేమనడం. నువ్వు విమానం ప్రయాణం చేయాలని నీకు కోరిక ఉన్నప్పుడు వాళ్ళ నియమాలు నువ్వు పాటించాలి కదా. ఎవ్వరూ పాటించాలి, చూస్తాం కదా, మేము ఆశ్చర్యపోతాం. హ్యాండ్ లగేజ్ అంటారండి. హ్యాండ్ లగేజ్ అంటే ఎవరికైనా 2 చేతులు ఉంటాయి, ఒక హ్యాండ్కి ఒక లగేజే ఉండాలి. అందరూ చతుర్భుజ మహావిష్ణువులే. హ్యాండ్ లగేజ్ అంటే 4,
మళ్ళీ చెకిన్లో 4, వీడు నెత్తి మీద 4. ఎవడు మొయ్యాలి ఇవన్నీ? అందుకే విమానాలు వెళ్ళలేకపోతున్నాయి, ప్రయాణం చేయలేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన నిబంధనలు పెట్టి మార్చేస్తున్నారు. వాళ్ళు ఒకటే బ్యాగ్ ఉండాలి, 12 కేజీలు దాటద్దు, 7 కేజీలు దాటద్దు. ఎందుకంటే వీడు ఒక్కటే బ్యాగ్ ఉండాలంటే ఆ ఒక్కటే 50 కేజీలు పడుతుంది. ఈవిడ ఒక్కటే అన్నారుగా అంటున్నాను. అందులో మొత్తం సత్యేస్తుంది, మొగుడు కూడా పెట్టేసి చెప్పేసేస్తుంది. ఏదో గొడవ చేస్తున్నాడు అస్తమానని. చెకిన్లు మారేస్తే గొడవ లేదు, తర్వాత బెల్ట్ మించి లాక్కొచ్చు, గొడవ లేదు ఇంకా. అంటే విమాన ప్రయాణం చేయాలనేది కామ్యకర్మే కదా, దాని నిబంధనలు దాన్ని పాటించాలా వద్దా? రైల్లో ప్రయాణం చేసినట్టు విమానంలో చేస్తానంటే ఎలాగా? రైల్లో కూడా కాకుండా నువ్వు నడిచాడు, నీ ఇష్టం 16 మూటలు మోసుకో, ఎవడొద్దన్నాడో నీకు మీ ఆవిడకు ఒప్పుకుంటే. రైల్లో ప్రయాణం చేసాం, అక్కడ థర్డ్ ఏసీలో చేసాం 8 మంది ఉంటారు, సెకండ్ ఏసీలో చేసాం 6 ఉంటారు, ఫస్ట్ ఏసీలో చేసాం 4 ఉంటారు. దాన్ని బట్టి నువ్వు సామాను పట్టుకెళ్ళాలి. జనరల్ కంపార్ట్మెంట్లో చేసాం, అందరూ ఉంటారు, బాత్రూంలో కూడా ఉంటారు, ఓపుకుంటే వెళ్ళి లేకపోతే మానాయి. నేను జనరల్ కంపార్ట్మెంట్లో పెడతాను, కాళ్ళు జాబ్ పడుకుంటాను, కాళ్ళు కోసేస్తాడు ఎవడో. ఇదే కామ్యకర్మ. వ్రతమేనా ఇంతే. నువ్వు కోరిక కోరావు కదా, నువ్వు కోరిక కోరినప్పుడు దానికి సంబంధించిన పద్ధతులు ఉండాలి. రైలు ప్రయాణం వేరు, విమాన ప్రయాణం వేరు, ఓడ ప్రయాణం వేరు, నువ్వు ఒంటరిగా వెడితే వేరు. అంచేది ఏ వ్రతమైనా అంతే. అందుకే ఆవిడ ఆ నియమాలన్నీ పాటించింది. పతి అనుమతి గౌరీ సతికి ప్రతియగునై యువతి నియమ భవ్యమతి. నియమనిష్టల్లో తేడా వస్తే వ్రతం ఫలించదు, నోము ఫలించదు, కోరిక తీరదు, ఒక్కోసారి బిడిసికొట్టే ప్రమాదం కూడా ఉంది, ఒంటి మీద పొక్కులు వచ్చేస్తాయి. చేయకూడదు అలాగా. అందుకే ఆ నియమం ప్రకారం చేసింది ఆవిడ. మనకు అన్ని కోరికలు ఉంటాయి, అక్కడి నుంచి మళ్ళీ లాలూచీలు పడి ఆవిడ ఇలా చేయొచ్చు కదండి, అలా కుదరదమ్మా, ఎలా అంటే అలాగే చేయాలి, చేత మానయి. అలా చేస్తేనే హనుమంతుడు లాంటి వాడు పుడతాడు, లేకపోతే కోతులు పుడతాయి. హనుమంతుడు వేరు, కోతి వేరు. ప్రతి కోతి హనుమంతుడు కాదు, హనుమంతుడు కోతే కావచ్చు, కానీ ప్రతి కోతి హనుమంతుడు కాదుగా. మన కోతులు పుడతాయి, హనుమంతుడు పుట్టాడు. అందుకే ఆవిడ హనుమంతుడు పుట్టాడు. నిజమ భవ్యమతి. అంతేకాదు, ఇక్కడ చక్కని చమత్కారం చేశాడు, భాషాపరమైన చమత్కారం. భాషా పండితులు ఆనందిస్తారు. సదాగతి అని వాయుదేవుడికి ఒక పేరుంది, సదాగతి అని. అది పేరు. అమరకోశంలో ఉండు సదాగతికి వాతరేశ్వ అని అలా ఉంటాయి, అలాగే మాతరేశ్వ ఇలా ఉంటాయి. సదాగతికి అంటే ఎప్పుడు పెడుతూనే ఉంటాడు. వాయువు ఆగత కదండి, ఎప్పుడు ప్రసరిస్తుంది కదా, అందుకని సదాగతి అంటారు. వీడేమనుకుంటున్నా సదాగతి అని. ఆ సదాగతి అయిన వాయుదేవుడే సదా, నాకు ఎల్లప్పుడూ గతి, ఆయన అంశతోనే కుమారుడు కావాలి కదా అని సదాగతి శబ్దాన్ని రెండోసారి వ్యుత్యనుప్రాస యమకానుప్రాస చేసి అర్థం మార్చాడు. అక్కడ సదాగతి అంటే ప్రాపర్ నౌన్ వాయుదేవుడు, రెండోసారి సదాగతి అంటే ఎల్లప్పుడూ నాకు ఆయనే గతి. ఇక్కడ మన ఆయన రాసుకున్న బాలాంజనేయ నీదే భారమయ్య అని రాశాం గర్భగుళ్ళు, అంతే కదా, అదే సదాగతి. అంటే సదాగతి అని ఉగ్రతపంబొనరించి పెక్కు కాలం బధిపా. భయంకరమైన తపస్సు చేసింది. తపస్సు ఎప్పుడు ఉగ్రం అంటే ఏమిటో తెలుసా? ఏదో కోపంగా, తపస్సు కోపం ఏమిటి? తపస్సు చేసేవాడు కోపం ఉండదు. ఉగ్ర అంటే నిష్ఠ నుంచి చెలించకుండా. మన ఇంట్లో కూడా ఎవరైనా జపం చేసుకుంటుంటే మనం పలకరించకూడదు. భార్య అయినా భర్త అయినా అదృష్టవశాత్తు కొడుక్కో కూతురుకో అటువంటి దృష్టి వస్తే వాళ్ళు అదృష్టవంతులు, చేసుకోనివ్వండి. ఏమిటో ఎప్పటి నుంచి ఇలా అయిపోయాడు, అయిపోలేదమ్మా, వాడు బాగున్నాడు, వదిలే, వాడు దారిని వాడు వదిలే, వాడు అయిపోకూడదు, వాడు కూడా మనకు మళ్ళీ చెడిపోవాలి, వాడు భ్రష్టుడు అయిపోవాలి. మనం చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలి, చచ్చిపోవాలి ఇక్కడ తగాదాలతోటి. వాడిని హనుమంతుడు కానియ్యం మనం, వాడిని బ్రహ్మచర్యంతో ఉండనియ్యం మనం. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా దైవీయమైన ఆలోచనలు ఉండి తపస్సు స్థాయిలో వాళ్ళు ఉంటే వదిలేయండి వాళ్ళని. అదృష్టం, వాళ్ళు మన ఇంట్లో పుట్టడం మన అదృష్టం, వదిలేయండి. అది దొంగ తపస్సు కాకూడదు, సరైన పరిపక్వతకి వెళ్ళాలి, అందుకోసం సహకరించవచ్చు. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అటువంటి ఆలోచన యువకులకు రాదు. 70 ఏళ్ల వాడికి రావట్లేదు, 16 ఏళ్ల వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చిందంటే వాడు అదృష్టవంతుడు. ఓ ముమ్ముడి వరం పెద్ద బాలయోకి వచ్చింది, చిన్న బాలయోకి వచ్చింది, కృష్ణమూర్తి గారికి వచ్చింది, రమణ మహర్షికి వచ్చింది, ఎవరికి వచ్చింది? అమ్మ వివేకానందుడికి వచ్చింది, ఎవరికి వచ్చింది? పురాణాల్లో హనుమంతుడికి వచ్చింది. చిన్నతనం నుంచి ఇంతే అయిన పెళ్ళి పేరంటాలు ఏం లేవు ఇక్కడ. అందుకని అటువంటి దృష్టి ఉన్నవాళ్ళని మనం కాస్త వదిలేయాలి, ప్రోత్సహించడం తర్వాత విషయం, ముందు చూడాలి కదా. ఎందుకంటే అమాయకత్వంతో ఉంటారు కొంతమంది, అదేదో సమస్యలని తప్పించుకోవడానికి అలా అది కుదరదు, సమస్యలు ఎదుర్కోవాలి. కానీ ఒక తీవ్రమైన తపన, నాకు వద్దు పెళ్ళి అంటే ఆపేయాలి, లేకపోతే వాడు మధ్యలో పారిపోతాడు.
అనవసరంగా అమ్మాయికో అబ్బాయికో అన్యాయం జరుగుతుంది. ఎందుకు వచ్చిన గొడవ వాడు బాని. అలా మనలో ఎంతమంది ఉన్నామండి? ఒక్క పిల్లాడు అమెరికా పంపిస్తాం, ఒక్క పిల్ల ఆస్ట్రేలియా పంపిస్తాం, మళ్ళీ వస్తూ ఉంటా, రావద్దు అక్కడే ఉండు కన్నది ఎందుకు అక్కడే ఉండడానికే. అంటే మన పిల్లలు బాగుంటే చాలు, దేశం ఏమైపోయినా మనకు అక్కల్లా. మా పిల్లాడు ఎక్కడో ఉన్నాడు బాగున్నాడు, దేశం ఏమైంది? దేశానికి నీ కొడుకు ఏం చేశాడు, నీ కూతురు ఏం చేశాడు చెప్పు నాకు, అప్పుడు నీ దేశభక్తి. మా ఇద్దరు సెటిల్ అయ్యారండి. సెటిల్ అవ్వడం ఏముందమ్మా, డబ్బులు ఉంటే అందరూ సెటిల్ అవుతారు. మానసికంగా సెటిల్ అయ్యారా, ఆధ్యాత్మికంగా సెటిల్ అయ్యారా, తాత్వికంగా సెటిల్ అయ్యారా, ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేలా అప్పుడు సెటిల్ అవ్వడం అండి. నీ ఉద్యోగంలో సెటిల్ అవ్వడం ఏంటండి దరిద్రం? ఉద్యోగంలో సెటిల్మెంటా? ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్టేనా? ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే విధంగా ఉంటే సెటిల్ అయినట్టే లెక్క. ఇక వాడి గురించి నిశ్చింతగా ఉండొచ్చు మనం. వాడి కాళ్ళ మీద వాడు నిలబడేలా పిల్లల్ని పెంచాలి, మన మీద ఆధారపడేలా కాదు. ఎంతసేపు 10 సార్లు మనకు ఫోన్ చేసి మనం అడుగుతున్నాడు, చేయొద్దని చెప్పాలి. నువ్వు చూసుకో, అన్నీ నాకు చేస్తావేంటి అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే 25 ఏళ్ళు దాటాయి. అవసరమైతే చెప్పొచ్చు, తప్పు లేదు. ఆ పరిమితి చూడాలి, లేకపోతే దద్దమ్మలు అయిపోతారు మగపిల్లలు ఆడపిల్లలు కూడా. వదిలేవాటికి వదిలేయాలి, పట్టుకునే చోట పట్టుకోవాలి. క్యారెక్టర్లో తేడా వచ్చింది పీకట్టుకోవాలి. అదే ఏదో వాడు ఉద్యోగం నాకు ఇది నచ్చింది నాన్నగారు నేను చేసుకుంటాను, నాకు ఈ చదువు నచ్చింది నేను చదువు, ఇంకా ఊరిగా మొండి పట్టుదల వద్దు. కానీ చదువుకొని వాడు అందులోనే బాగుంటాడేమో, ఎందుకంత పట్టుదల? ఇదే నిర్ణయించుకునే విధానం. అంతలా చేయబట్టే ఉగ్రతపం వనరించే పెక్కు కాలం బతిప. చాలా తపం చేసింది. ఉగ్రతపం అంటే నిష్ఠరతో కూడింది. ఎవరు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయాలి. మన ఇంట్లో కూడా ఎవరైనా జపతపాలు చేసుకుంటుంటే మనం వారికి సహకరించాలి. తలుపు దగ్గర పెట్టి కూర్చోవాలి. ఊరికే మీకు ఫోన్ వచ్చింది నీకు ఫోన్ వచ్చిందని లేపద్దు. వాడు అదృష్టవంతుడు, ఎందుకు వాడు లేపుతావు? ఎదవ ఫోన్ సంత అవతల భార్య రాదు. ఆ కాసేపైనా జపం చేసుకోవద్దా? అదే తపస్సు. అలా చేసింది కాబట్టి హనుమంతుడు పుట్టాడు. మామూలుగా పుట్టాల. ఆయన పుట్టినప్పుడు జరిగిన పరిణామాలు ఏమిటో తెలుసా? అమరుల్ దివ్య సుమావళింగురియ రంభాద్యప్సర కంతలాడ మరుద్వైరుల గుండిజల్ బెదరా మింటన్ గోముఖ గుమింటన్ భైరికా గోముఖ ప్రముఖత్వానములు పతిల్ల దిశలొప్పన్ కౌంజరీ గర్భవాసమునందుండియు నిర్గమించి అతడు అతడంచెద్బాలభానుప్రభన్. హనుమంతుడు పుట్టినప్పుడు జరిగిన పరిణామాలు మహానుభావులు పుట్టినప్పుడు అలా జరుగుతాయి. అమరుల్ దివ్య సుమావళింగురియా, దేవతలు పూలవాన కురిపించారట. మహానుభావుడు పుట్టాడని. అంజనాదేవి పురుటి ఇల్లు దేవత పాల సముద్రమైందప్పుడు. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. అమరుల్ దివ్య సుమావళింగురియ రంభాద్యప్సర కంతలాడ. గమనించండి, రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ మొదలైన వాళ్ళు ఆనంద నృత్యం చేశారట. వాళ్ళని వేశ్యలంటే ఎలాగండి? వాళ్ళు అప్సరసలు, పరిపాలకులు, బ్రహ్మజ్ఞానులు. ఒక బ్రహ్మజ్ఞాని పుట్టాడు, వాళ్ళకి ఆనందమైంది. హనుమంతుడు పుడితే రంభ డ్యాన్స్ చేయడం ఏంటండి? హనుమంతుడికి ఏమైనా పరకొస్తుందా? రంభకి ఏమైనా హనుమంతుడు పరకొస్తాడు? గోమ్మ కొట్టేస్తాడు, దగ్గరికి వచ్చాను, తోకెట్టి కొడతాడు మళ్ళీ. మరి అటువంటి హనుమంతుడు పుడితే రంభను అర్చన చేయడం ఏమిటండి? రంభ జ్ఞాని, రంభ వేశ్య కాదు. పొరపాటు మాట్లాడద్దు. ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంది అంతే. దేవేంద్రుడు చెప్పిన పని చెయ్యాలి. ఆవిడ ఉద్యోగంలో చేరిన జీతం తీసుకుంటుంది. అందుకోసం పెట్టారు. ఆవిడ పరీక్షాధికారి. తప్పుడు మాటలు తెలియకుండా అప్సరసల గురించి అనుకో. అప్సరస అంటే ఏమిటో తెలుసా అర్థం? అప్సరస, నీటి బుడగా. వాళ్ళ అందం, వాళ్ళ విలాసం అన్నీ నీటి బుడగ. నీ జీవితం కూడా అంతే, నీటి బుడగ. అప్సరస డ్యాన్స్ అంటే నీటి బుడగ. నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది? గాలి కణం తగిలే వరకు ఉంటుంది. గాలి కణం తగిలితే శ్రీమద్రమారముడు గోవిందో అని. నీ జీవితం కూడా అంతే. అప్సరస అంటే నీటి బుడగ. ఆ నీటి బుడగలకి ప్రతీకలు కూడా. అందుకే 60,000 మంది పుట్టారు. అప్సరసలు ఎప్పుడు పుట్టారు? బాలసముద్రాన్ని మదిస్తుంటే పుట్టేవి. నీటి బుడగలు కాకపోతే ఏమిటండి? అందుకే అప్సరస. ఆ పేర్లు, సంస్కృతంలో ఆ పేర్లు గమనిస్తేనండి చాలా తాత్వికమైన రహస్యాలు తెలుస్తాయి. అద్భుతంగా ఉంటుంది, మనస్సు వికసిస్తుంది. అసలు చదవడమే పుణ్యం అనిపిస్తుంది. ఆ గ్రంథాలు చదవడమే పుణ్యవరా అనిపిస్తుంది. రంభాద్యప్సరసాదులాడ. అంతేకాదు, మరుద్వైరుల గుండిజల్ బెదరా. మరుత్ అంటే దేవతలకు శత్రువులు ఉన్నారా? రాక్షసులు. వాళ్ళ గుండెలు అదిరాయిట. రావణాసురుడు సహా ఇంకా ఎవరెవరు రాక్షస లోకాల్లో ఉన్నారో వాళ్ళందరి అంతఃపురాల్లో అనుకోకుండా గుండెలు అదురుతున్నాయి. ఒక్కొక్కడికి గుండెపోటు, రక్తపోటు, బీపీ, షుగరు, అన్ని పోట్లు వస్తున్నాయి. ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి రాక్షస లోకాల్లో.
ఎందుకంటే హనుమంతుడు పుడుతున్నాడు. అయిపోయింది నీ పని, అయిపోయింది నీ పని, హనుమంతుడు పుట్టాడు. అది ఒక మహానుభావుడు పుడితే లోకంలో పద్ధతి అలా ఉంటుంది. ఒక మానవ జన్మకి సార్థకత అంటే హనుమంతుడు వృత్తాంతమే. మరుద్వైరుల గుండియల్ బెదర మింటన్ భేరిక గోముఖ ప్రముఖ ధ్వానములుప్పదిల్లా. భేరికా నాదాలు, గోముఖం అనేటువంటి వాయిద్యంతో వచ్చేటువంటి నాదాలు, అవన్నీ రకరకాల నినాదాలన్నీ మంగళవాద్యాల్లో మోగుతూ ఉండగా దిశలొప్పన్, అన్ని దిశల్లోనూ కూడా కొత్త కాంతి కనిపిస్తుందట, కొత్త కాంతి కనిపిస్తుందట. ఒక మహానుభావుడు పుట్టాడు, ఒక మహానుభావుడు పుట్టాడు. ఇప్పుడు చెబుతున్నాడు ఉత్తర రామాయణం కవి తన పాండిత్యం ఉపయోగిస్తున్నాడు. కౌంజరీ గర్భవాసమునందుండియు. ఎవరి కౌంజరి? సంస్కృతంలో వ్యుత్పత్తులు విచిత్రంగా ఉంటాయి. కుంజరస్య అపత్యము స్త్రీ కౌంజరి. వీళ్ళ నాన్న పేరు అంజనాదేవి, తండ్రి పేరు కుంజరుడు. కుంజరుని కుమార్తె కాబట్టి కౌంజరి. విదర్భరాజు కుమార్తె కాబట్టి దమయంతిని రుక్మిణిని వైదర్భి అంటారు. మిథిలా నగరపు రాజకుమార్తె కాబట్టి సీతాదేవిని మైథిలి అంటారు. అలాగే ఇక్కడ కుంజరుడు అనేటువంటి వానరుని కుమార్తె కాబట్టి ఈవిని కౌంజరి అన్నారు. కౌంజరీ గర్భవాసమునందుండియు. అంజనాదేవి గర్భంలోంచి నిర్గమించే అతడు అంచద్బాలభాను ప్రభన్. బాలభానుని యొక్క కాంతితో ఉదయించట. కవి మామూలుగా వేయలేదు ఈ ప్రయోగం. తర్వాత బాలభానుడి మీదకి దూకపోతున్నాడైన త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో. శివుని అంశ, వాయువు అంశ, కేసరి అంశ, అంజనాదేవి సంకల్పం. విపరీతమైన ఆకలితో ఉన్నాడండి, విపరీతమైన ఆకలి. మొత్తం చతుర్దశ భువనాలు మింగేసినా ఆకలి తీరుతుందో లేదో తెలియదు. బారుల్లో కనపడుతున్నాడు, అంత ఆకలితో ఉన్నాడు. అటువంటి పిల్లాన్ని పట్టుకుని అంజనాదేవి ఏం చేసిందంటే, మనం కోతులం కదా, ఇక్కడ ఉండు నాయనా, బళ్ళారిలో అంజూరా పళ్ళు దొరుకుతాయి, ఏలక్కి పళ్ళు అంటారు, ఇంతంత ఉంటాయి, అట్టిపళ్ళో ఏం పళ్ళో తెలియదు కానీ ఇంతంత ఉంటాయి, అవి దొరుకుతాయి, ఓ 2 కేజీలు పట్టుకొస్తాయి. అవి ఏమంతాయి నీకు ఇక్కడ, ఏలక్కి పళ్ళు ఇక్కడ, కొబ్బరికాయలు మింగేసేవాడికి. పాపం ఇక్కడేమో ఆ పళ్ళు తీసుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండని పిల్లాడిని కూర్చోబెట్టి ఆవిడ కొంచెం పక్కకి వెళ్ళింది, బజార్కి వెళ్ళింది, ఏమైనా తెద్దాం బళ్ళారులో అని. ఈయనకి ఏమనిపించింది, ఈరోజు పైకి చూశాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. అదిగో ఎర్రని పండు, యాపిల్ పండు బ్రహ్మాండంగా ఉందని ఒక్క దూకాడు అంతే. అది ఆంజనేయుని యొక్క ప్రతిభ. అంచద్బాలభాను ప్రభన్. పుట్టడంతోనే బాలభానుడిలా పుట్టాడు కదా, ఆయన్ని బాలభానుడు ఆకర్షించాడు. ఆ ఉదయించేటువంటి సూర్యుడు ఎర్రటి రంగులో ఉంటాడు. ఎందుకు ఉంటాడండి? ఎరుపుగా ఉండడం ఆయనకి ఇష్టమే ఉండదు, అజ్ఞానం. సూర్యుడికి రంగు ఉండదు, ఎప్పుడూ తెల్లగానే ఉంటాడు. సూర్యుడి నుంచి బయలుదేరి మన భూమి మీదకి వచ్చేటువంటి 7 రకాల కిరణాల్లో ఎర్రటి కిరణాలు ముందు మన కంటిని చేరతాయి. అందుకని బాలసూర్యుడు ఎర్రగా కనపడతాడు. అది శాస్త్రీయ విజ్ఞానం. ఎర్రటి కిరణాలే ముందు మన కంటిని ఆకర్షిస్తాయి. అందుమీద డేంజర్ గుర్తులన్నీ ఎరుపు రంగు వేస్తారు. అందుకని రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే ఎరుపు రంగు ఎందుకు వేస్తారు అంటే, డేంజర్ అని 2 ఎముకలు వేసి ఎరుపు రంగు వేస్తారు. ఎందుకంటే దగ్గరికి వస్తే పోతావు, ఎముకలు మిగులుతాయి. ఎరుపు రంగు కాకుండా తెలుపు రంగు వేసానుకో ఎవరికి కనపడదు, నలుపు రంగు వేసానుకో చీకట్లో కనపడదు, ఆకుపచ్చ రంగు అన్ని సందర్భాల్లో కనపడదు, ఎరుపు మాత్రం చెమ్మ చీకట్లో కూడా కనపడుతుంది. అందుకని ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలలో ముందు మన కంటిని ఎరుపు రంగు కిరణాలు చేరతాయి. అందుకని ఎర్రగా మనకు కనపడతాడు కానీ ఆయన ఎర్రగా ఉండడు, అజ్ఞానం అది. సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు. ఏ శాస్త్రం అంగీకరించదు, నవీన శాస్త్రం, ప్రాచీన శాస్త్రం కూడా. ఎప్పుడూ సూర్యుడు నిత్యంగా అలాగే ఉంటాడు, ఒకే చోట ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, సూర్యుడి చుట్టూ నక్షత్రాలన్నీ తిరుగుతున్నాయి. సూర్యుడికి దేని చుట్టూ తిరిగే కర్మ లేదు. అంటే స్వయం ప్రకాశకుడు అంటే సూర్యుడు. ఆ సూర్యునికి శిష్యుడు కాబోయేవాడు ఎలా ఉంటాడు? ఆయన దగ్గరికే వెళతాడు. అసలు ముందు జారగానే ఈవేళ పట్టుకెళ్ళి కాన్వెంట్లో భారద్దామని చూస్తున్నారే. అందుకని ఆంజనేయ స్వామి కూడా పుట్టగానే తన కాన్వెంట్ దాన్ని చూసుకున్నాడు. మాది సూర్య కాన్వెంట్, నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు. సూర్య పబ్లిక్ స్కూల్ అనుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోవాలి కదా అని. ఆ సూర్యుడు కనపడ్డట. ఎర్రటి పండు బ్రహ్మాండంగా ఉంది, మా అమ్మ ఎప్పుడు తెచ్చే వరకు నేను ఆగుతాను, ఇటు కడుపు మాడిపోతుంటే తల్లికేం తెలుసు ఇవన్నీ, నేను వెళ్ళిపోతా అని దూకేశాడు ఒక్కసారి. అప్పుడు వెంటనే వాయుదేవుడు కంగారు వచ్చి, మా అబ్బాయి దూకేస్తాడు, మా వీడి ఇల్లు బంగారంగా తేజస్సు ఉంటుంది, బలం ఉంటుంది, కానీ ఎంత బలం ఉంటుందా? భానుకడకేగునప్పుడ పిన్నవాని మేనికి ఎండ తాకంగయుండ ఉద్దండ వృత్తి నుడిగి, ఎండ తాకంగయుండ ఉద్దండ వృత్తి నుడిగి, మిన్నేటి తమ్మి పుప్పొడి దుమారమెనసి
మిన్నీటి తమ్మి పుప్పొడి దుమారమెనసి వలిగాట్పు వెనువెంట చనుసురాగా వలిగాట్పు వెనువెంట చనుసునుండా. తండ్రి ప్రేమ చూడండి, తండ్రి పిల్లల పట్ల ఎలా ఉండాలో ఈ పద్యం తెలియజేస్తుంది. తండ్రి అయిన ప్రతివాడు నేర్చుకోవాలి. తల్లికి వదిలేయడం కాదు బాధ్యత. వాయుదేవుడికి అనిపించిందిట, అయ్యి బాబోయ్ మా అబ్బాయి సూర్యమండలానికి వెళ్ళిపోతున్నాడు, అయ్యి ఏమైపోతుందో ముందు ఎండ తట్టుకోవాలి కదా, దగ్గరికి వెళ్ళమాట, తర్వాత ముందు తట్టుకోవాలి కదా. భానుకొడకే గునప్పుడు ఆ పిన్నవాని మేనికి ఎండ తాకంగయుండ. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఈ ఎండ తగిలితే ఏమైపోతున్నాడు, తండ్రికి కంగారు వచ్చిందిట. పిల్లలు ఆడుకుంటూ ఉంటే తల్లి మనస్సు తండ్రి మనస్సు అలా ఉండాలమ్మా, చూసుకోవాలి. మన దాన్ని మనం ఫోన్కి వెళ్ళుకుంటే వాడు వెళ్ళి బోర్హోల్ కోసం తవ్విన గోతులో పడతాడు, ఇక మళ్ళీ రాడు. బోరింగ్లో పిల్లాడు అని టీవీల్లో స్క్రోలింగ్ వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది, ఏం చేస్తున్నారంటే అక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఆ వార్తలు చదివితే. 4 ఏళ్ల పిల్లాడు ఆడుకుంటూ బోరింగ్లో పడ్డాడు. ఈ 40 ఏళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవడు ఫోన్ వాళ్ళది, ఎవరి టీవీ వాళ్ళది, ఎవరి కబుర్లు వాళ్ళవి, ఎవరి కాలక్షేపాలు వాళ్ళవి. పిల్లల్ని ఒక 10 ఏళ్ల వరకు జాగ్రత్తగా చూసుకోవాలి, తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు కాస్త నిలబడతారు. అన్ని కళ్ళు వాళ్ళ మీదే ఉండాలి ఖచ్చితంగా. మనం ఏ పని చేస్తున్నాం. అందుకే పూర్వం ఏం చేసేవారో తెలుసు, తెలుగునాట ఒక ఆచారం ఉంది. మగపిల్లలకి ఆడపిల్లలకు కూడా పసిపిల్లలకు గంట కట్టేవారండి. వామన చరిత్రలో పోతన గారు చెబుతాడు, వామనుడికి సూర్యబింబం మొల దగ్గర గంటలు అవుతాం. మొల దగ్గర గంట ఏమిటి, మొల దగ్గర గంట కట్టడం తెలుగు వాళ్ళు ఆచారం. ఎందుకు గంట కట్టేవారు తెలుసా? కోనసీమలో మీరు అమలాపురం దగ్గర ఇళ్ళవి గమనించండి, 16 గదులు ఉంటాయి, మండువా ఇళ్ళు అంటారు. ఆ లోపల ఎక్కడో ఆవిడ వంట చేస్తుంది, వీడెక్కడో హాల్లో వాకిట్లో ఉంటాడు. వీడు ఉన్నాడో లేదో ఆడుకుంటున్నాడో లేదో తెలియడం కోసం మొలకి గంట కట్టే, అదే డాంగ 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 పర్వాలేదులే మనవాడు ఆడుకుంటున్నాడని తెలిసి. ఆ గంట మోత ఆగిపోతే ఎక్కడో గుంట కొట్టి గంట వాయించేసాడు మనవాడని వెతుక్కునేది పాపం. అది ఉపాయం. మరి ఈవిడికి తప్పదు. పైగా ఈ రోజుల్లాగా 2 ముగ్గురికా 20 మందికి వండాలమ్మా. ఆ రోజుల్లో అతిథులు ఎక్కువ. భార్య ఆవిడ కర్తవ్యం ఆవిడ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. వీడు ఆడుకుంటాడు, వదిలేస్తే అస్తమానం అక్కడ పెట్టుకుంటే పొయ్యి ముట్టుకుంటాడు. కట్టెల పొయ్యిలు ముట్టుకుంటే ఏమవుతాడు? ఇందుకోసం జాగ్రత్త తీసుకుని తెలుగు తల్లులు పిల్లాడికి మొల దగ్గర గంట కట్టేవారు. ఆ గంట 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 గంటగా మోగుతుండా, ఇక్కడే ఉన్నాడు ఆడుకుంటాడు, గంట వినపడుతుందిగా, గంట వినపడడం ఆగిందంటే టక్కమని పరిగెత్తేవారు పిల్లల కోసం. అంత జాగ్రత్తగా పెంచారమ్మా. ఆనాటి తల్లులకి నమస్కారం, ఆనాటి తండ్రులకి నమస్కారం, తెలుగు జాతికి నమస్కారం. పిల్లల పెంపకంలో అంత శ్రద్ధ ఉండాలి. మన ఉద్యోగాలు, మన స్వేచ్ఛలు, మన హక్కులు, మన చదువులు, మన కెరీర్లు, మన అడ్వాన్సులు సమస్తం పిల్లల పెంపకం తర్వాతే. తల్లి తండ్రి ఇద్దరూ త్యాగం చేస్తేనే పిల్లలు బాగుంటారు. పుట్టగానే తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం, డే కేర్ సెంటర్లో బారేయడం, ఫ్రీ కేర్ సెంటర్లో బారేయడం. ఈ సెంటర్లో బారేయడం రాబట్టే వాళ్ళు కూడా మన సెంటర్లో బారేస్తున్నారు. వాళ్ళకి 40 ఏళ్ళు రాగానే వృద్ధాశ్రమంలో బారేశారు, గొడవలేదు. బారేయడానికి అంటే మనం కన్నదే వాళ్ళ కోసం, కాకపోతే దేనికోసం? అక్కడ పనులన్నీ మానాయి, చదువు మానాయి, ఉద్యోగం మానాయి, కెరీర్ మానాయి, ఫారిన్ వెళ్ళడం మానాయి, పిల్లల్ని పెంచు. అప్పుడే పిల్లలు ఆవిడకి కాదు, ఆయనకు కాదు, జాతికి మొత్తం విధేయులై ఉంటారు. ఇవాళ అలా పెంచడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అందరూ బ్రహ్మాండంగా చదివేసి ఉద్యోగాలు చేయడం, సంపాదించి చేయడం కాదు. ఇక్కడ ఏం చేసి సంపాదించి ఏదో ఈఎంఐలకు సరిపోయింది మన సంపాదన అంతా. ఈఎంఐ అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదండి, ఈక్వల్ టు మంత్లీ ఇన్కమ్. సరిపోయింది, ఇక్కడ గొడవలేదు. ఇంకా అవే సరిపోయాయి. మొత్తం ఉన్న జీతానికి ఈక్వల్ టు మంత్లీ ఇన్కమ్. మొత్తం ఎంత జీతం ఉందో అంతా అప్పులే సరిపోయింది. ఇంక నీకు మిగిలిందేమో, ఎందుకు ఉద్యోగాలు పనిలేక అనవసర వస్తువులన్నీ గండం, అప్పులు పాలు అవడవను. అలా పెంచలేదు అంజనాదేవి, చాలా జాగ్రత్తగానే చూసింది. కానీ ఈయన సాహసం ఏనిది, రుద్రాంశ వాయువంశ మామూలుగా ఊరుకుంటాడా, దూకేశాడు. వెంటనే వాయుదేవుడు కేర్ తీసుకున్నాడు. పాపం అంజన అంటే స్త్రీ, ఏం చేస్తుంది? ఆయన ఏం చేశాడట, ఆ పిన్నవాని మేనికి ఎండ తాకంగా ఎండ తగలకుండా ఏం చేశాడు తెలుసా? మనసు ఉండిన మార్గం ఉండదా? వేర్ దెర్ ఇజ్ ఎ విల్ దెర్ ఇజ్ ఎ వే. నిజంగా నీకు మనస్సు ఉంటే ఎడారిలో కూడా గొడుగు దొరుకుతుంది. మన విల్ పవర్, సంకల్పం ఉండాలి. అందుకని ఏం చేసేట, ఎండ దాకంగయుండ భానుగడగేగున పిన్నవాని మేనికి ఎండ తాకంగయుండ ఉద్దండ వృత్తి ఉడిగి. తన గాలి వేగం ఉంటుంది కదా, ఆ వేగాన్ని తగ్గించుకున్నట్ట. గాలి కూడా వేగంగా వీసిందనుకో విసిరేసినట్టు అవుతుంది. అందుకని ముందు నేను తగ్గించుకుందాం, నేనేం చేయాలో పిల్లాడి కోసం అది చేస్తాం, మిగిలినవన్నీ తర్వాత విషయాలు మనం చేయాలిగా. ముందు తల్లి తండ్రి ఏం చేయాలో మన పని మానుకుని వాడి దగ్గరికి వెళ్ళాలిగా. అందుకని ముందు నేను నా ప్రచండ వృత్తి తగ్గించుకుంటా,
అని తన వేగాన్ని తగ్గించుకున్నాడు. కాబట్టి పిల్లాడు కొంత క్షేమంగా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఎండ తాక్కుండా ఉంటుందా, గాలంటే ఆగింది కానీ అని మిన్నేటి తమ్మి పుప్పటి దుమారమెనసి ఆకాశగంగలో ఉండే పద్మాల నుంచి పైకి రేగుతూ ఉన్న పుప్పొడిని తన గాలితో తీసుకొచ్చి హనుమంతుడు చుట్టూ ఒక గొడుగులా ఏర్పరిచాడండి. వాయుదేవుడు గొడుగులా ఏర్పరిచాడు. ఏమి తండ్రి, గాలికి పుట్టిన బిడ్డ ఎంత అందంగా పెరిగితే మనకి పుట్టిన బిడ్డలు ఎందుకండి ఇలా అవుతున్నారు? గాలికి పెరిగిన సంతానంలో అయిపోతున్నారే. గాలికి పుట్టిన వాడినే గాలి కాపాడిందే, గాలిపాటి చెయ్యమా మనం? మన చదువులు, మన ఉద్యోగాలు, మన సంపాదనలు అన్నీ పిల్లల కంటే ఎక్కువ. మనం మనుషులమా మరేమన్నానా? ఎట్టి జాగ్రత్త 10 ఏళ్ళలోపు తీసుకోకపోతే 20 ఏళ్ళు వచ్చాక నువ్వేం తీసుకోలేవయ్యా, ఇంకా అయిపోయింది, జీవితం అయిపోయింది. పిల్లల పట్ల ఏ జాగ్రత్త అయినా బిఫోర్ 10 ఇయర్స్, 10 ఏళ్లలోపు నువ్వు ఎంత సమయం వాడికి కేటాయించో, ఎంత సంపద కాదు ఇక్కడ. వాడు పుట్టినరోజు రాగానే ఈ తండ్రి అనే పెద్ద మనిషి ఏం చేస్తాడు అంటే ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో పరిగెట్టుకుంటూ వచ్చేసి వాడు పట్టనంత, ఇల్లు పట్టనంత పెద్ద బిగ్గు బహుమతోడు పట్టుకొస్తాడు ఇక్కడ. దిస్ బిగ్ ఈజ్ ఫర్ యూ, దిస్ బిగ్ ఈజ్ ఫర్ యూ. అదో బిగ్గు కాదు, పెద్ద పంది బొమ్మ, నేను నీకోసం తెచ్చా. వాడు కోరేది మన పిగ్గు కాదమ్మా, మన బిగ్గు కాదు, మన సంపద కాదు, మన సమయం. ఈ తండ్రి రోజు 1 గంట సేపు వాడితో మాట్లాడా. ఈ తల్లి వాడికి ఏమన్నా కాస్త పాలు ఇచ్చి పద్యాలు శతకాలు ఏమైనా నేర్పిందా? ఏమీ చేయొద్దా? తల్లి అన్నాక తండ్రి అన్నాక డబ్బులు ఇస్తే సరిపోయిందా? పుట్టినరోజుకు బహుమతులు తేవడం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలవడం, పెద్ద పార్టీలు ఇవ్వడం, మనం చేయాల్సిన పని చేయకపోవడం. పాలు ఇయ్యం, అన్నీ ఇస్తాం వాళ్ళకి, మన సమయం ఇయ్యం, మన సంపదలు ఇస్తాం. ఏమన్నా అంటే నీకోసమేరా ఇవన్నీ అంటాడు. వాడు కూడా పెద్ద వృద్ధాశ్రమం చూసి నీకోసమే నాన్న పో అందులోకి అంటాడు. ఏసీ కూడా ఉంది అంటాడు. వీడికో గోసి పెట్టి పంపిస్తాడు అక్కడికి. ఎందుకు వస్తున్నాయి సమాజంలో ఈ పరిణామాలు గమనించి? సామాజిక వ్యాఖ్య అంటే ఏదైనా నాకు పురాణాలు ఒట్టినే చెప్పి పారిపోవడం నాకు తెలియదు. సామాజిక బాధ్యత ఉంది నాకు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన జీవితాలకి, మన ఉద్యోగాలకి, మన సంసారాలకి, మన వ్యాపారాలకి మనం బాధ్యత వహించాలి. లేనప్పుడు ఇన్ని పురాణాలు విని ఉపయోగం ఏమిటి? ఇక్కడ ఇంతకంటే ఇంకొకరు వస్తారు, ఇంకా బాగా చెప్తారు. ఏం ఉపయోగం? ఈ చెప్పడం వల్ల మాకు ఉపయోగం, నాకు సత్కారం చేస్తారు. మీకేం చేస్తారండి? వచ్చి కూర్చున్నారు ఇక్కడ, మీకేం సత్కారాలు చేయరుగా. దీన్ని ఆచరణలో పెడితే మీ జీవితాలన్నీ నాకు జరిగే సత్కారానికి 1,000,000 రెట్లు ఆనందంగా ఉంటాయమ్మా, 1,000,000 రెట్లు ఆనందంగా ఉంటాయి. మీరు ఆచరణలో పెట్టాలి. కనీసం నచ్చినవి ఆచరించండి. నేను చెప్పే మాటల్లో మీకు నచ్చని ఉండొచ్చు, వదిలేయండి. నచ్చినవి ఆచరించండి. అన్నీ మనకి నచ్చిన మాటలు ఎవరో చెప్పరు కదా. ముందు నచ్చినవి ఆచరించండి. 100 మాటల్లో 10 మాటలు ఉండవా? అవి ఆచరించండి. ఆచరణ ప్రధానం. మా కాళ్ళ మీద పడిపోవడం, మాకు దండాలు పెట్టడం, మా మెళ్ళ మీద ఎక్కి ఫోటోలు దిగడం కాదు కావాల్సింది ఇక్కడ. జాతిలో మార్పు ఎప్పుడు వస్తుందంటే ఆచరణ ఉంటే తప్ప ఆ చరణాలు, ఆ హరిచరణాలు మనకి దొరకవండి. ఎంత తాపత్రయపడినా హనుమంతుడికి దొరికినటువంటి రామచంద్ర చరణాలు మనకి దొరకవండి. అవి ఆచరణ ఉండాలి. ఆ చరణ అన్న దాంట్లో కూడా చరణం అనే మాట ఉంది. అలా పెంచడానికి వెంటనే ఆయన పాపం అన్నట్టు మిన్నేటి తమ్మి పుప్పొడి దుమారము ఆకాశగంగల ఉపాయం చూడండి. గొడుగు పట్టాలి. గొడుగు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆకాశంలో. వెంటనే మనం మమ్మీ డాడీ షోరూమ్కి వెళ్ళి పెద్ద గొడుగు కొంటాం. అది కుదరదు ఇక్కడ. ఆకాశగంగలో ఉంది కదా, చల్లగా ఉంటుంది కదా గంగా నది జలం, అందులో పద్మాలు ఉన్నాయి కదా, పద్మాలలోంచి పుప్పుడు రేగుతుంది కదా అని తన గాలిని కాస్త ఇక్కడ తగ్గించిన దాన్ని అక్కడ రేగేలా చేసి ఆ పుప్పొడి దుమారాన్ని పైకి రేపి దాన్ని భారవి కిరాతార్జునీయంలో చెప్పినట్టుగా వలయాకారంలోకి మార్చి ఆ వలయాకారంతో తీసుకొచ్చి హనుమంతుడి మీద గొడుగు పడితే నాన్నా నీకు నమస్కారం పితృదేవో భవ అన్నాడు హనుమంతుడు. మరి తండ్రికి సేవ చేసాడంటే చెయ్యడా? తర్వాత చిన్నతనంలో అంత గొడుగు పట్టిన వాడికి బానుగడగేగున పిన్నవాని మేనికి ఎండ తాకకయుండ ఉద్దండ వృత్తి నుడిగి మిన్నేటి తమ్మి పుప్పొడి దుమారమనసి వలిగాడ్పో వెనువెంట చనుచునుండ. వలిగాడ్పు చక్కని తెలుగు మాట మనం మర్చిపోయాం. వలి అంటే దక్షిణం, కుడి పక్క. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి కదా, వలి అంటే కుడి పక్క. వలపట దాపట ఎద్దులు 2 అంటారు వ్యవసాయంలో. వలపట ఎద్దు అంటే కుడివైపు ఎద్దు, దాపట ఎద్దు అంటే ఎడమవైపు ఎద్దు.
వలమురి అంటారు తెలుగులో మాట. దక్షిణావర్త శంఖం, శంఖాల్లో ఈ కుడివైపుకి ముడతలు తిరిగిన శంఖం ఉంటుంది. అది బ్రహ్మాండమైన తేజస్సుతో ఉంటుంది. దాంట్లో పోసిన ఏ తీర్థమైనా గంగా తీర్థం అయిపోతుంది. దక్షిణావర్త శంఖం అంటారు. అది దక్షిణావర్త శంఖం అంత గొప్పదాన్ని తెలుగులో ఏమంటారంటే వలమురి అంటారు. వలమురి అంటే దక్షిణావర్త శంఖం, కుడివైపు ముడతలు పడింది అని అర్థం. ఆ వలి అంటే కుడి, దక్షిణ అని అర్థం. ఇక్కడ వలిగాడ్పు అంటే దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి, అది చల్లగా ఉంటుంది. అందుకే మనకు వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు కడితే దక్షిణం వైపు పెట్టమని చెబుతారు. ఎందుకంటే మనకు భారతదేశానికి పనికొస్తుంది, ఇది అమెరికాకి పనికిరాదు. అక్కడికి వెళ్ళి కూడా దక్షిణం అనకూడదు, అజ్ఞానం అంటారు, చాదస్తం అంటారు. దక్షిణం వైపు ఎందుకయ్యా అంటే నీకు ఏదో శుభం జరగడానికి అశుభం దానికి సంబంధం లేదు. అది మలయ పర్వతం ఉంది, కేరళ అంటే మలయ పర్వతం, వాళ్ళ భాషే మలయాళం. మలయాళం అంటే మలయ పర్వత వాసులు మాట్లాడే భాష. మలయాళం అంతకంటే ఉంది. ఆ మలయ పర్వతంలో మంచి గంధపు చెట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి చల్లటి గాలి మంచి గంధపు సుగంధంతో వస్తుంది. అందుకే మన ఇంటికి దక్షిణ వైపు పెట్టుకుంటే కాస్త పెట్టుకుంటే సరిపోలేదు, కాస్త కిటికీలు తీసి పెట్టుకోవాలి. ఎంత పెడితే ఏం ఉపయోగం? గోడ కిటికీ పెట్టావు, కిటికీ గోసలెట్టావు, గోసలకి మళ్ళీ 3 ప్యానల్ కిటికీ పెట్టావు, దానికి దోమతెర ఎట్టావు, దానికేమో ఇంకో తెర ఎట్టావు, నీ తలకాయ ఎట్టావు, అయిపోయింది. ఇక్కడ మళ్ళీ చేసి వాస్తు ప్రకారం కట్టాం, వాస్తు నీ తలకాయ ఏమన్నా అన్నీ మూసేసి. వాస్తు ప్రకారం కిటికీ పెడితే అన్ని కిటికీలు తెరిచి ఉండాలండి. మూసేసి వాస్తు అంటారేంటి? అర్థం లేదు. వాస్తు చెప్పింది తీయడానిక మూసేయడానిక? కిటికీలు లెక్క చూస్తాడా అంటే వాస్తు పురుషుడు అని ఒక పెద్ద మనిషి ఉండి ఆయన వచ్చి కిటికీలు లెక్కెట్టి అప్పుడు శుభాన్ని ఇస్తాడా? అజ్ఞానం కదండి ఇది, అజ్ఞానం కదా. అందరి కిటికీలు లెక్కెట్టడం ఆయనకు పనే. ఇక్కడ వాస్తు ఎందుకు చెప్పారో అర్థం చేసుకోవాలి. ఇటు కిటికీ ఉంటే అటు ద్వారబంధం ఉండాలని చెబుతారమ్మా. ఎప్పుడు ద్వారబంధాలు కిటికీలు సరి సంఖ్యలో ఉంటాయి, బెస్ట్ సంఖ్యలో ఉండవు. మీకు 4, 6, 8, 10, 12 అలాగే ఉంటాయి. 7, 3 పెట్టమని ఎవడో చెప్పడు. ఇక్కడ ఎందుకు పెట్టమని చెప్పారు? నీ ఇష్టం వచ్చినట్టు లెక్క కాదు. ఇక్కడ ఇటు కిటికీ ఉంటే అటు ద్వారబంధం ఉంటే ఇటు కిటికీ. ఎందుకని? ఇటు నుంచి వచ్చిన గాలి అటు వెళ్ళిపోవాలి, అటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళిపోవాలి, మధ్యలో నువ్వు సేఫ్గా ఉండాలి. అనేక రకాల సమస్యలు, దుఃఖాలు, సుఖాలు ఇటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వెళ్ళిపోతాయి. మధ్యలో నువ్వు బ్రహ్మజ్ఞానంతో ఉంటావు, హనుమంతుల్లా వీరాసనంలో. అది జీవితం. వాస్తు వెనకాల ఎంత తత్వం ఉంది. వస్తువు అర్థమైతే వాస్తు అర్థమవుతుంది. మన సెంటిమెంట్లు బాగా పెంచుకోండి. ఈశాన్యం వైపు పెట్టగోడ కట్టాం, అందుకే మా పిల్లకి సంబంధం ఆ గోడ నుంచి దూకేసిందేమో చూసుకోరాదా? ఎదవ మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. పెట్టగోడ పిల్ల పెళ్ళి అని. ఈశాన్యం వైపు పెట్టగోడకి ఈ పిల్ల పెళ్ళికి సంబంధం ఏంటండి? గోడ పక్క జరిగే వ్యవహారాలు కనిపెట్టాలి. కానీ ఈ కనిపెట్టే దాని అంటే ఏం లేదు, మన బాధ్యతను మనం మర్చిపోయి తోసేయడం అండి. వాస్తు మీద, జ్యోతిష్యం మీద తోసేస్తారు. ఎందుకని? నేనేం తప్పు చేయాలి, వాస్తు ఉండవు, ఇది గోమే కొట్టేయాలి పట్టుకుని. ఇక్కడ నువ్వు తప్పు చేయాలి, నీ బుద్ధి కాదు కారణం. వాస్తు వచ్చి నీకు తప్పు చేయమని చెప్పిందా? వాస్తు వచ్చి నీకు అనారోగ్యం తెచ్చుకోమని చెప్పిందా? మన బుద్ధి మన తప్పు అంగీకరించడం ఇష్టం లేక సమస్త దేవతల మీద తోసేస్తామండి మనం. ఇదే మార్చుకోవాలి. గరికిపాటి నరసింహరావు బ్రతుకున్నంతకాలం ఈ జీవిత సత్యాన్ని చెబుతాడమ్మా. ఖచ్చితంగా మార్చుకోవలసిందే. నువ్వు అంకెలు మార్చు, అక్షరాలు మార్చు, ఇల్లు మార్చు, ఇల్లాలను మార్చు, ఏం మార్చినా కుదరదు. నీ బుద్ధి మార్చుకోవాల్సిందే. నువ్వు ఆధారపడవలసింది నీ బుద్ధి మీదే, నా బుద్ధి మీద, నా కాళ్ళ మీద కాదు. ఇక్కడ నీ జీవితానికి నువ్వు బాధ్యత వహించాలి. నీ ఆలోచనలను ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలించుకోవాలి. చెడ్డదాన్ని వదిలేయాలి, మంచిదాన్ని పెంచుకోవాలి. ఇది నీ చేతిలో ఉంది మిత్రమా. నా బోటిగాళ్ళు 100 ఉపన్యాసాలు ఇచ్చినా నీకు కాదు, నాకు కూడా ఉపయోగం ఉండదు. నా బుద్ధిని నేను పరిశీలించుకోవాల్సిందే. ప్రతి క్షణము మనస్సు మనని మోసం చేస్తూనే ఉంటుంది. మనస్సు లాంటి దొంగ ప్రపంచంలో మరొకటి లేదు. ఇక్కడ ఆ మనస్సును మనం పరిశీలించుకోవాలి. ఎవరో చూశారు, ఎవరో చేశారు, ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. నీ మనస్సు ఏం ఆలోచించింది? నీకు నువ్వే సాక్షి. హనుమంతుడికి అంతరాత్మ సాక్షి. అందుకే జీవితంలో అబద్ధం ఆడాల్సిన అవసరం ఆయనకి రాలేదు, అధర్మం చేయాల్సిన అవసరం ఆయనకి రాలేదు, భగవద్భక్తి నుంచి వైదొలగాల్సిన అవసరం ఆయనకి రాలేదు. అది బాలాంజనేయ స్వామి అంటే. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది ఆంజనేయ స్వామి అంటే, అది భక్తుడు అంటే. నేను భక్తుడిని పెద్ద బొట్టెట్టి కాషాయం కట్టి పూజలు చేయడం కాదు ఇక్కడ భక్తి అంటే. నువ్వు సత్యమే పలికావా, ధర్మంగానే ఉన్నావా, నీ మనస్సులో ఎప్పుడు భగవన్నామాను స్మరిస్తున్నావా లేదా? లేకపోతే ఈ 3 లేకపోతే నువ్వు భక్తుడు కాదు, ఒట్టి తద్దినం భోక్త. తీసేయి. ఎదుటివాడికి పోజు కొట్టడానికి పనికొస్తాను. వాడు గుడి చుట్టూ తిరిగి గోడ చుట్టూ తిరిగాను. నువ్వేం చేసావు జీవితంలో చెప్పి ఇక్కడ. అది లెక్క. ఆయన పుట్టుకే అటువంటిది, ఘర్షణతో ఉంది కాబట్టి ఆయన ఆ స్థాయి సాహసం చేశాడు ఆయన. అందుకని ఈయన అక్కడ గొడుగు పట్టాడు. వలిగాడ్పు దక్షిణ నుంచి చల్లని గాలి వీచింది. ఆ చల్లని గాలి వీస్తోంది, పుప్పుడుతో ఈయనకు గొడుగు పట్టాడు. ఆ రకంగా అక్కడికి వెళ్ళిపోయాడండి.